వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ ఇన్ దిస్ సిరీస్, ఎపిసోడ్ 9. ఈరోజు మనం మ్యాచ్లోకి వెళ్ళిపోయే ముందు ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో మేము 50 సబ్స్క్రైబర్స్ కొట్టాలనుకుంటున్నాము. సో మ్యాచ్లోకి వచ్చేస్తే జీటీ వర్సెస్ ఎంఐ ఈరోజు. అండ్ ఆబ్వియస్లీ నిన్నటి రాక్ పేపర్ సీజర్లో గెలిచిన తర్వాత జీటీ సెలెక్ట్ చేసుకున్న అఖిల్ ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేయాలని ట్రై చేసిన ఎంఐ తీసుకోవాలి అని చెప్పి తీసుకోలే. అండ్ ఎండ్ ఆఫ్ ద వీడియో నేను ఏం చెప్పిన, అఖిల్ పక్కా గెలిచేది ఈరోజు నేనే అని చెప్పా, పక్కా గెలిచా. సో ఏమైనా చెప్పాలనుకుంటున్నావు ఓడిపోయిన నిన్న నీ కర్విత్ గిర్విత్ మంత్రం పనిచేసింది. సో ఇవాళ కర్విత్ గిర్విత్ రాస్ పేపర్ సీజర్ కూడా నేనే గెలవాలి అండ్ మ్యాచ్ కూడా రేపు నేనే గెలవాలి. ఫస్ట్ మ్యాచ్ వస్తే చాలు, సెకండ్ మ్యాచ్ ఏదైనా అవ్వని నాకు అవసరం లేదు. ఫస్ట్ మ్యాచ్ కూడా నేనే గెలుస్తా, రాక్ పేపర్ సీజర్స్ గెలుస్తా, ఎస్ఆర్ఎస్ మ్యాచ్ కూడా నేనే గెలుస్తా. ఓకే, లెట్స్ గో క్విక్లీ ఇంటు ది రివ్యూ. దేని గురించి ఫస్ట్ మ్యాచ్ గురించి మాట్లాడుకుందామా? ఎంఐ వర్సెస్ జీటీ. ఓకే, సో మ్యాచ్లో వచ్చేస్తే ఈరోజు స్టార్ట్స్ గురించి మాట్లాడుకుందాము. కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం అనుకుంటున్నాం ప్రీవియస్ వీడియోస్ కన్నా. సో నా ముందు ఇక్కడ పవర్ ప్లే 1 to 6 ఓవర్స్ ఉంది. నా టీం గురించి నేను చెప్తా, అఖిల్ టీం గురించి అఖిల్ చెప్తాడు. గురించి చెప్పేది ఏముంది ఇంకా అంటే గెలిచినప్పుడు నేను ఒక్కనే చెప్తే బాగుంటుంది. డెత్ ఓవర్స్ గురించి చెప్పమంటే మా వాళ్ళు ఎంత బాగా పర్ఫామ్ చేసారు డెత్ ఓవర్స్. నేను చెప్తా మీ వాళ్ళు ఎంత బాగా పర్ఫామ్ చేశారు. అక్కడ పైన చూస్తే నీకు అర్థమవుతుంది. జీటీ 66 ఫస్ట్ 6 ఓవర్స్లో. అండ్ నీకు ఒక స్ట్రేంజ్ థింగ్ చెప్పనా, ఆ 6 ఓవర్స్లో ఇద్దరిది ఈక్వల్ స్కోర్. శుభ్మన్ గిల్ది 32, 18 బాల్స్ ఆడిండు. సాయి సుదర్శన్ కూడా 18 బాల్స్ ఆడి 32. ఆ 2 ఎక్స్ట్రాస్ అనుకుంటా, 2-4 ఎక్స్ట్రాస్ వచ్చినాయి. అండ్ ఎంఐ చెప్పు, నీ ఫస్ట్ 6 ఓవర్స్ ఏమైంది? ఆ వికెట్స్ ఏంటి? మామూలు స్లోగా ఆడి తర్వాత పికప్ ఇస్తాడు. సో స్టార్టింగ్ స్లో అన్న మిడిల్ ఓవర్స్లో చూడు 75 ఆల్మోస్ట్ సేమ్. లేదు, ఫస్ట్ సిరాజ్ బౌలింగ్ వచ్చిండు. సిరాజ్ బౌలింగ్ లో ఫస్ట్ ఓవర్లోనే ఎగిరిపోయింది రోహిత్ శర్మ వికెట్. ఇట్లా 2 4 పోయిన తర్వాత ఎగిరిపోయింది. అది కూడా అదే నీకు కంబ్యాక్ ఇచ్చినాం, మరి లాస్ట్ లో మాది ఉంది కదా, సో అట్లా అని చెప్పి. అండ్ మేము మీకన్నా మంచిగా అంటున్నాం మిడిల్ ఓవర్స్, నువ్వు కంబ్యాక్ అంటున్నావు. కానీ మా ఇంప్రూవ్మెంట్ చూడు, మీ ఇంప్రూవ్మెంట్ చూడు. లైక్ మా వాళ్ళు 48 నుంచి 70 రన్స్, మీ వాళ్ళు 66 నుంచి 74. మేము కన్సిస్టెంట్ గా ఆడినాము. మా వాళ్ళు ఇంప్రూవ్ అయ్యాడు, ఇట్లా ఇంప్రూవ్ అయ్యి. మీ వాళ్ళు అసలు మీ వాళ్ళు అయితే ఇట్లా కన్సిస్టెంట్ అయ్యి డమాలని ఇట్లా పడ్డాడు. అంత లేదు చూడు 56 to 6 56 కి 6 పడిపోయారు అనమాట. గేమే పోయింది మీదే. ఒక్కసారి కూడా క్రాస్ చేయలే అసలు. ఆ 3 డిఫరెంట్ థింగ్స్ చూసుకుంటే పవర్ ప్లే, మిడిల్ ఆర్డర్ అండ్ డెత్ ఓవర్స్ లో ఒక్కసారి కూడా పర్ఫామ్ చేయలే. అండ్ ఫైనల్ డెత్ ఓవర్స్ గురించి మాట్లాడతా అని అన్నావు కదా. 56 కి 6 పక్కన 6 చెప్పట్లే, మీది స్కోర్ ఇంకా ఎక్కువ పోతుంది. డెత్ ఓవర్స్ అది. డెత్ ఓవర్స్ ఎట్లా మేము వికెట్ కాపాడుకొని టుక్ లాగా ఆడుకోవాలి. అదే వికెట్స్ పట్టే రన్స్ కూడా కొట్టలేదు కదా. 11 per over మాది, అర్థమైందా రన్ రేట్? సో మీరు చెప్పు ఎంత మీద. అదే వచ్చి టెస్ట్ ఆడుతున్నాడు మీ కెప్టెన్, అర్థమైందా? హార్దిక్ పాండ్యా ఎందుకు అలా ఆడాడు అంటే గుజరాత్ కి మీద ఇంకా ప్రేమ ఉంది. మీ అబ్దుల్ సమద్ గాని లెక్క ఇంకెవరు ఆ లెక్క ఇట్లా ఆపోజిట్ టీమ్స్ ఇట్లా ఆ టీమ్స్ నుంచి ఇట్లా రాగానే అట్లా చేయడు. హార్దిక్ పాండ్యాకి ఇంకా గుజరాత్ మీద ఇష్టం ఉంది కాబట్టి గుజరాత్ మీద ఆడాడు. గుజరాత్ అంతే ఇష్టం ఉంది, అందుకే సాయి కిషోర్ తో గొడవ పెట్టుకున్నాడు. సాయి కిషోర్ తో గొడవ పడ్డ తర్వాత సీనియర్ ప్లేయర్ లెక్క మళ్ళీ వచ్చి అగ్ చేసుకున్నాడు. అది స్పోర్ట్స్ మ్యాన్షిప్. అది గేమ్ లో చిన్న పిల్లోడు అని చెప్పి పాపం ఎందుకు ఆడుతూ గొడవ పెట్టుకోవాలని ఉండాలి. కొట్టడానికి రాకుండా వాళ్ళు కోపం తెచ్చుకుంటున్నాడు. గేమ్ లో ఇప్పుడు విరాట్ కోహ్లీ కూడా గొడవ పడతాడు. అట్లా చెప్పి విరాట్ కోహ్లీని తిడతామా? గేమ్ మూమెంట్ అలా అవుతుంది. సాయి కిషోర్ ఏం చేయలేదు, వేరే వాళ్ళు ఏదైనా చేస్తే విరాట్ కోహ్లీ కోపం వస్తుంది. ఇక్కడ సాయి కిషోర్ ఏం చేయకపోయినా అట్లా స్టేర్ చేసాడు కదా. అట్లా అవును, ఎందుకు స్టేర్ చేయాలి? హార్దిక్ పాండ్యా మీద ఎందుకు స్టేర్ చేయాలి? అవును బాయ్, నేను ఎవడన్నా ఒక అంకుల్ గాడు వచ్చి తిట్టిండు అనుకో, నువ్వు నీ తప్పు చేయకుండా ఏం చేస్తావు? వాడు అలా చూసినప్పుడు కూడా సారీ అని అంటాడు. వాడు కూడా అట్లా చూస్తాడు అంతే. ఆ గేమ్ మూమెంట్ అట్లా అయ్యింది. తర్వాత పోయి రియలైజ్ అయ్యి చెప్పుకున్నాడు కదా. ఏవో సాకులు ఇవన్నీ చెప్పుకోవడానికి. సరే, ఇది మొత్తానికి అయితే మేము విన్ అయినాము. పాయింట్స్ వేసుకుందామా? పాయింట్స్ చెప్పు ఎంత చెప్పు. రోజు నన్ను అడుగుతావు కదా. పాయింట్ స్టార్టింగ్ ఆల్రెడీ చెప్పినాం కదా, 6 చెప్పలే మనం. నాకెంత 6 నీకు 3. అంత సీన్ లే, అబద్ధాలు చెప్పు. కరెక్ట్ చేసుకో. ఇక్కడ ఎంత వస్తుంది? 4. నీకు 5. అది సో బేసిక్ గా ఒకటే పాయింట్ బిహైండ్ అన్నా. ఇంకో రేపు మ్యాచ్ లో 2 మ్యాచెస్ ఉన్నాయి. ఆ 2 మ్యాచెస్ లో దేవుడి దయ వల్ల 2 మ్యాచ్లు గెలిచినావు అనుకో, నేను లీడ్ లోకి వస్తాను. ఇప్పుడు ఓకే, నెక్స్ట్ మ్యాచ్ వెళ్దాం. నెక్స్ట్ మ్యాచ్ ఓకే, రాక్ పేపర్ సీజర్ నెక్స్ట్ మ్యాచ్కి వెళ్ళే ముందు బట్ పాజ్. అఖిల్ చెప్పు, పాజ్ ఎందుకు చెప్పినా నేను? ఇక్కడ వరకు మీరు చూసినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎస్ ప్లీజ్, అఖిల్ కోసం, ఉదయ్ కోసం కూడా, రేపటి కోసం, మన కోసం. చలో, ఈ రోజు నేను రాక్ పేపర్ సీజర్ ఓడిపోవడం కోసం ఆడుతున్నా. అట్లానే అని చెప్పి రోజు గెలుస్తున్నాడు, అందుకే. లేదు, నువ్వు ఆడలేదు. సరే, రాక్ పేపర్ సీజర్ షూట్. Yes. Obvious guess, Saraj.
ఓకే. ఫైనల్లీ ఎస్ఆర్హెచ్ వచ్చింది నాకు. నేను ఓడిపోవడం కోసమే ఇచ్చినా అనమాట. ఇన్ని హ్మ్. మ్యాచ్‌ల నుంచి మనం 9 ఎపిసోడ్స్ తీస్తే నాకు 9 నెక్స్ట్ మ్యాచెస్ మ్యాచ్ అయితే ఓడిపోయినా పర్లేదు. ఈ చెప్తా. మ్యాచ్ నాకు గెలవాలి అని ఎంతో ఫిక్స్ అయ్యా, గెలిచా. నేను గేమ్ స్టార్ట్స్ తీస్తే 9 మ్యాచెస్ అయినాయి. ఈరోజు కంపేర్ అంటే ఇప్పుడుతో ఈరోజు 10 ఇంక్లూడ్ అయినాయి. చేయకుండా ఉంటే ఇంక్లూడ్ చేయకపోతే 9 అయినాయి. 9లో 8 నేను విన్ అయ్యా. నువ్వు ఓన్లీ 1 విన్ అయినావు. ఇప్పుడు 10లో 2 కావాలని ఇచ్చినా పోనీలే పాపం అని చెప్పి. 1 విన్ అయినా, 2 విన్ అయినా, 3 విన్ అయినా నా విన్ పర్సెంటేజ్ ఎంత? ఓకే. నెక్స్ట్ సరే నెక్స్ట్ టీమ్ చూజ్ చేసుకున్నా. టీమ్‌లోకి వెళ్ళిపోదామా? ఆరెంజ్ లేకపోతే నెక్స్ట్ మ్యాచ్ ఆర్మీ కూడా చూసుకొని ఆటే ఆ తర్వాత వెళ్దామా? సునామీ. సరే, సరే ఓకే. మేమేం తక్కువ టీమ్ కాదు. మాది కూడా కొంచెం పవర్‌ఫుల్ టీమే. ఎంత ఆ! పవర్‌ఫుల్ రన్స్ ఇయ్యడంలోనా? కాదు. మ్యాచ్ విన్ అవ్వడం అంత పవర్‌ఫుల్. ఓకే. కానీ ఓకే. నాకు గూడా ఆరెంజ్ ఆర్మీ విన్ అవ్వాలని ఉంది. నేను చూస్ చేసుకుంటే ఆబ్వియస్‌గా ఓడిపోతది కదా! నా దరిద్రంతో ఏదో ఈరోజు లక్‌లో విన్ అయినా. కాకపోతే ఓకే. ఆరెంజ్ ఆర్మీ గెలిస్తే చాలు. ఓకే. హ్మ్. నెక్స్ట్ మళ్ళీ ఇంకో రాక్ పేపర్ సీజర్ ఆడి ఆ తర్వాత హుహు. టీమ్స్‌లోకి వెళ్ళిపోదాం లేదు. ప్రాబబుల్. లేదు. ఆ! ఫస్ట్ ప్రాబబుల్ అనుకో. తర్వాత రాక్ అవునా? పేపర్స్. అవునా? ఓకే. ఓకే. లెట్ మీ షేర్. ఓకే. సో, ఫస్ట్ హెడ్ టు హెడ్ నేను మాట్లాడు. గెలిచింది నేను. మాట్లాడు రేపు అంటే మ్యాచ్ కూడా అందుకే నేనే మాట్లాడు. గెలిచేది. అది. మాట్లాడు. సో, మాట్లాడు. హెడ్ టు హెడ్ చూసుకున్నట్టయితే చూడు రికార్డ్ ఎవరికుంది? రికార్డ్ ఆ! ఎవరికుంది? చెప్పు, సౌండ్ ఇనిపించేలా చెప్పు. ఆరెంజ్ నీకు ఆర్మీ కనిపించట్లే? అటే నీకు సునామీ. కనిపించట్లే? కమ్ ఆన్ అది. ఆ! సో, 13-11 అండ్ ఆ! అక్కడ ఇంకో పాయింట్ కూడా చూస్తుంటే ఎస్ఆర్హెచ్ వాన్ 2 ఆఫ్ ద లాస్ట్ 3 ఫిక్చర్స్ సిన్స్ హ్మ్. ఐపీఎల్ 2023. ఆ! అది. అట్లా. సో, టీమ్ దగ్గరకొద్దాం. ప్రాబబుల్‌గా మాది సేమ్ 11 ఉంటది. మా దాంట్లో ఏం చేంజెస్ ఉండవు. ఆ! నేను ఐయామ్ హోపింగ్ సిమర్జిత్ సింగ్ ఎళ్ళిపోయి రాహుల్ చహర్ వస్తాడు అని. బట్ మోస్ట్‌లీ ఆ సేమ్ కాంబినేషనే ఉంటది అనుకుంటున్నా. ఓహ్! ఇక్కడ దట్స్ ఇట్ ఫర్ ఓకే. మీ. ఓకే. యాహ్! అది మా విన్నింగ్ కాంబినేషన్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రిజల్ట్ ఆ! పోవాలి, కొట్టాలి, రావాలంతే. ఓకే. ఓకే. అయితే నేను నా ప్రాబబుల్ 11కొస్తా. మాది గూడా మోస్ట్‌లీ విన్నింగ్ కాంబినేషన్ అదే ఉంటది. అండ్ మేము టీమ్ అంత పెద్ద చేంజ్ చేయొద్దు అనుకుంటున్నాము. ఓకే. అండ్ నీకు తెలుసు దాంట్లో స్టార్ ప్లేయర్స్ ఉన్నారు మా దాంట్లో. కొత్తగా ఫ్యూచర్ ఎంత స్టార్ ప్లేయర్స్. అశుతోష్ శర్మ ఉన్నాడు. వాడు ఇచ్చి ఆహా! కొడతాడు. విప్రాజ్ కూడా క్రేజీ చేసాడు. సో, లిటరల్లీ చెప్తున్నా ఇదొక టఫ్ ఫిట్ అయితది. సో, హ్మ్. రేపు చూద్దాం మ్యాచ్. కాకపోతే యాహ్! యాహ్! మనము 2 ఇంపాక్ట్ ప్లేయర్స్‌ని పిక్ చేసుకోవాలి కదా! లేకపోతే 2 బెస్ట్ పెర్ఫార్మన్స్ ఎవరు అని చెప్పి మనం గెస్ చేస్తాం కదా! హ్మ్. సో, మా దాంట్లో రేపు ఆహ్, జేక్ ఫ్రేజర్ మెకక్. ఓకే. బౌలర్? బౌలర్ ఎవరిని చూస్ చేసుకోవాలి? మోహిత్ ఆహ్, శర్మ. మిచ్ లేదు మిచెల్ స్టార్క్. ఓకే. సరే. హ్మ్. మా మీ దాంట్లో దానిలో ఆ! అసలు మా దాంట్లో చూజ్ చేసుకోవడం కూడా కష్టం. బట్ ఆ! చూజ్ ఆ! చేసుకుంటా. ఆ! సో, ట్రావిస్ హెడ్డా? అభిషేక్ అమ్మో! శర్మ రేపు హై స్కోర్ ఆ! ఉంటది. ఓకే. అండ్ బౌలింగ్ వచ్చేసి హర్షల్ పటేల్. నైస్. హర్షల్ పటేల్‌కి ఓకే. ఇంకో పేరు? పర్పుల్ పటేల్. యెస్. అదే. రేపు ఆ పర్పుల్ పటేల్ ఎందుకంటారో చూపిస్తారు చూడు మిడిల్‌కి. ఓకే. ఓకే. చూద్దాం ఏమవుతదో. సో, కమాన్. నెక్స్ట్ ఇది పిచ్చ లైట్. రాక్ కమాన్. పేపర్ సీజర్ నంబర్ 2. ఒక్క నిమిషం ఆగు. రాక్ పేపర్ సీజర్ నంబర్ 2కి ఎళ్ళే ముందు ఆ మ్యాచ్ ఏంటి? ఆర్ఆర్ వర్సెస్ సీఎస్‌కేనా రేపు? అదే. ఓకే. ఎక్కడున్నది? ఓకే. లెట్స్ గో. రెడీ? యాహ్! రాక్ రాక్ పేపర్ పేపర్ సీజర్ సీజర్ షూట్. షూట్. ఓకే. రాక్ రాక్ పేపర్ పేపర్ సీజర్ సీజర్ షూట్. షూట్. ఓకే. రాక్ రాక్ పేపర్ పేపర్ సీజర్ సీజర్ షూట్. షూట్. అరే! హ్మ్. ఓకే. విన్నా? ఆహ్, ఆర్ఆర్. అమ్మా! నా స్ట్రాటజీలు ఇన్ని నాదే చూసుకుంటూ నువ్వు సరే రేపు సీఎస్‌కే గెలుస్తది ఎట్లా అన్నా. ఓకే. నేను స్క్రీన్ షేర్ చేస్తా. చెన్నై ఊరు సీఎస్‌కే గురించి చెన్నైకి క్విక్‌గా విజిల మాట్లాడతా. పొడు అడింగే. ఓకే. ఆ! దీనిలో ఓకే. హెడ్ టు హెడ్ చూసుకున్నా. దీనిలో గూడా నీకే ఎక్కువుంది. ఆర్ఆర్ 13, సీఎస్‌కేకి 16 ఉన్నాయి. హ్మ్. కాకపోతే ఇక్కడ నువ్వు చూసుకుంటే సిన్స్ 2020 ఆర్ఆర్ హావ్ హ్యాడ్ బెటర్ ఆఫ్ సీఎస్‌కే విత్ 6-2 విన్ రికార్డ్. సో, మా మాకు తల 6 లేడప్పుడు. అప్పుడు మా ఆ! తల లేడు. మా ఏ తల తర్వాత నుంచి కెప్టెన్సీని వదిలేసి వేరే వాళ్ళని కెప్టెన్స్ ఎమర్జ్ చేస్తుండే. అందుకే అట్లా గెలిచిండు. ఇప్పుడు లేదు. మీ తల తల అప్పుడు ఉన్నప్పుడు ఓ మీరు లెక్క, తల లేనప్పుడు ఒక లెక్క అంతే. మీ తలకి తలపోయేలా ఆడతాం అర్థమైందా? లేకపోతే తలపోటొచ్చేలా ఆడతాం అర్థం చేసుకో. ఓకే. హ్మ్. ప్రాబబుల్ 11 మా టీమ్ గురించి మాట్లాడతా. ఆబ్వియస్‌లీ నీకు సేమ్ టీమ్ ఉంటది. దీనిలో గూడా పెద్ద చేంజెస్ ఉండవు. మేబీ ఇంపాక్ట్ ప్లేయర్‌లు ఏంది ఎవరైనా అంత ఎక్స్ట్రా రన్స్ ఇచ్చిన తర్వాత కూడా సేమ్ టీమా? ఆ! ఏది అంతలా జోఫ్రా ఆర్చర్‌ని తీసేయడంటావు. లేదు తీసేయరు. మేము పెట్టుకుంటాం సరే వాడిని. ఓకే. అదే మా మాకు తోపు గావాలిలే. టీమ్ మేము ఉంటే కూడా రన్స్ మీద కొట్టాలిగా. ముందే 2 మ్యాచెస్‌లో కొట్టలేకపోయినాం. ఈ మ్యాచ్‌లోనే కొడతాం.
అబ్బా! మీ బ్యాటింగ్ లైనప్ గురించే మాట్లాడుకోవాలా? మీ బ్యాటింగ్ లైనప్ అంత హారిబుల్ లైనప్ ఉండదు. ఏంది ధోని ఎప్పుడొచ్చిండు నిన్నటి మ్యాచ్‌లో? మొన్న మ్యాచ్‌లో నైన్త్ డౌన్ వచ్చిండనమాట. సో, అప్పుడొచ్చి ఎందుకు ఆడడం ఎందుకు? ఒక 4 ఒక 6 కొట్టంగానే తాలా అని చెప్పి కోసుకుంటారా? బ్లీడ్ ఎల్లో అంటారా? ఏమంటారు? సో, ఇప్పుడు మీ టీమ్ గురించి నువ్వు మాట్లాడుకో గానీ ఫస్ట్ మా టీమ్ గురించి వస్తే ఓపెనర్స్ ఇద్దరు నాకు తెలిసి ఇది థర్డ్ గేమ్ కదా! సో, ఇంకా సంజు శాంసన్ జస్ట్ ప్యూర్ బ్యాట్స్‌మన్ గానే వస్తాడు. కాబట్టి లిటరల్లీ ఒకవేళ రిప్లేస్ చేస్తే నితీష్ లేదు వీడు కంప్లీట్‌గా ఆడతాడు. సో, ఐ డోంట్ నో వాట్ దేర్ ప్లాన్స్. కానీ చూద్దాం ఏమైతదో. ఓకే. అండ్ నీ ప్రాబబుల్ 11 నా ప్రాబబుల్ 11లో ఓన్లీ 2 చేంజెస్ చేస్తే సెట్ అవుతది. కానీ దానిలో ఏంటి? వన్ ఆఫ్ ద చేంజ్ ఇట్స్ ఓకే. రాహుల్ త్రిపాఠికి ఛాన్సెస్ ఇయ్యొచ్చు. ఐ ఫీల్ లైక్ హి ఈస్ ఎ డిజర్వింగ్ ప్లేయర్. బట్ నాట్ దీపక్ కూడా. దీపక్ కూడాని తీసి ఆడెట్లనో గాని అప్పుడప్పుడు కొడతాడు ఆడు. కానీ దీపక్ కూడా ఎప్పుడు కొట్టాడు. సో, కన్సిస్టెంట్ ప్లేయర్ ఎప్పుడు కొట్టాడు. సో, దీపక్ కూడా ప్లేస్‌లో కొట్టడంలో 3డీ ప్లేయర్ వస్తే బావుంటది. ఛీ! ఇప్పుడు అదే. అంటే మాకున్న ఆప్షన్‌లో 3డీ ప్లేయరే చాలా బెస్ట్. సో, 3డీ ప్లేయర్ వచ్చి రేపు ఇంపాక్ట్ ఇస్తాడు. నువ్వు ఆ స్పెట్స్ పెట్టుకున్నప్పుడు నేను ఎవరో కళ్ళద్దాలు పెట్టుకొని ఎవడుంటాడు? డానియల్ అంటే బెట్టో 3డీ స్పెట్స్ లేవు అందుకే. అదే. ఓకే. ఓకే. నీ టాప్ 2 ప్లేయర్సా? బెస్ట్ ప్లేయర్స్ 2 బెస్ట్ గెస్ హూ విల్ పెర్ఫార్మ్ బెటర్. నూర్ అహ్మద్. బౌలర్. బ్యాటింగ్ వచ్చేసి శివం దుబే. శివం దూబేనా? వాడు పేస్‌లో ఆడలేడు బాయ్. ఏం కాదు. సరే నీ టీం కదా ఎట్లానో ఓడిపోయే టీం కదా ఏదన్నా మాట్లాడుకో ఏమైనా చేసుకో. నా దానిలో జోఫ్రా ఆర్చర్. లేదు. జోఫ్రా ఆర్చర్ హైయెస్ట్ స్కోర్ అవుతాడు బాయ్ రేపు. అవసరం లేదు. ఆయన వద్దు నాకు. మా దానిలో కొడతాడు కదా అట్లా. అవసరం లేదు. నేను మళ్ళీ దేశపాండే తీసుకుంటా. ఓకే. తుషార్ దేశపాండే. అండ్ బ్యాటింగ్‌లో ఎవరిని తీసుకోవాలి? లేదు సంజు శాంసన్‌కి వెళ్తున్నా నేను. ఓకే. నైస్. ఓకే. ఓకే. వెరీ వెల్ దెన్. ధనియాలు. రేపు మీ ధనియాలు మ్యాచ్ విన్ చేపిస్తాడు. అంతే. ధనియాలు ఎప్పటి నుంచో ఒకటే ఇంటెంట్. కొట్టాలి రావాలి. అదే. సో ఇంతవరకు మీరు వీడియో చూసినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కొత్తగా వచ్చిన వాళ్ళు కాస్త ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా ఎక్కువ మంది చూస్తున్నారు. సో అండ్ మా టార్గెట్ 50 మెంబర్స్, 50 సబ్స్క్రైబర్స్. అట్లీస్ట్ ఇప్పటికైతే అట్లీస్ట్ 50. సో తర్వాత మాది పెరుగుతుంది. ప్రస్తుతానికే చెప్తున్నా 50 టార్గెట్. ఆ తర్వాత విల్ గో హైయర్. Sure. Thank you everyone. Bye. Peace out.